హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకొని ఇల్లంతా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని స్వామివారికి నమస్కరించుకొని గోవిందా 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 అనుకుంటూ ఇంట్లో నుంచి కాలు అడుగు బయట పెట్టాము. ఎందుకంటే ఈరోజు మేము వెంకటాచలం బయలుదేరాము. వెంకటాచలం అంటే తిరుపతి స్వామివారి దగ్గరికి ఇలా ఈరోజు వెళ్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. స్వామివారిని చూస్తున్నందుకు చాలా చాలా నాకు చెప్పలేనంత మాటలు రానంత ఆనందంగా ఉంది. నాకు స్వామివారు అంటే చాలా ఇష్టం. నా వీడియోలు చూసిన మీ అందరికీ తెలుసు. సో మేమైతే ఫస్ట్ దర్శించిన స్వామి వైజాగ్లో సంపత్ వినాయక స్వామి. సంపత్ వినాయక స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఫస్ట్ వినాయకుడు పూజ మనకి మొదలు పెట్టాలి కాబట్టి సంపత్ వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చి వందే భారతి ట్రైన్ ఎక్కామన్నమాట. మధ్యాహ్నం 2:30కి వందే భారతి ట్రైన్ వైజాగ్లో స్టార్ట్ అయింది. అయితే మంచిగా ఫుడ్ నాకు టైం సరిపోలేదు ఇంట్లో భోంచేసి రావడానికి. సో మార్నింగ్ లేచి చక్కగా పులిహారము, పన్నీర్ కూర, చపాతీ అనేది రెడీ చేశాను. చాలా చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహారము నా జ్యోతి కిచెన్ స్టైల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు చూసి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది పులిహారము. సో పులిహారం చక్కగా ఇక్కడ ప్లేట్లు పెట్టుకొని నేనైతే కూర్చున్నాను. మా హస్బెండ్ అయితే చక్కగా నాకు వడ్డించారు తినమని. మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా బయలుదేరాను సంపత్ వినాయక స్వామి దగ్గరికి. ఏం తినకుండా దండం పెట్టుకోవాలని, అందుకే ఏం తినకుండా వచ్చానమాట. ప్రతి వీడియో కూడా షూట్ చేసి మీకు పెడతాను. వెంకటాచలంలో ఏమేమి చేశాను ఏంటి అని అన్నీ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.